దేవుడు సినాయి పర్వతం మీదకి ఒంటరిగా రమ్మన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు తెలుసా? నువ్వు నా ముఖాన్ని చూడు. ప్రజలందరినీ చూసి నువ్వు భయపడుతున్నావు, ప్రజలందరినీ చూసి కలవరపడుతున్నావు. ఇంతమంది నా మాట ఎవరు వింటారు? ఇంతమంది నా వెనకాల ఎప్పుడు వస్తారు? వీళ్ళందరినీ నేను ఎలా నడిపించగలని నువ్వు ఇప్పుడు కలవరపడుతున్నావు కదా. అయితే ఒంటరిగా నా కొండకి ఎక్కిరా, పైకి ఎక్కి నా ముఖాన్ని చూడు. మోషే దేవుని ముఖాన్ని 40 రోజులు చూశాడు. మోషే దేవుని ముఖాన్ని చూసి దేవునిలో ఉన్న తేజస్సు అంతా ఇప్పుడు మోషే ముఖంలోకి వచ్చేసింది. ఇప్పుడు మోషే కొండ దిగుతూ ఉంటే వెలుగుమయంగా తేజస్సుతో అద్భుతమైన కాంతితో కొండ దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు మోషేను చూసిన వారందరూ ఎట్లనో తెలుసా? ముందు హేళన చేసేవారు, ముందు ఈయన మమ్మల్ని నడిపించేది అని ఎగతాళిగా మాట్లాడేవారు. ఇప్పుడు మోషే ముఖాన్ని చూడటానికి కూడా భయపడుతున్నారు. దేవుడు మోషేకి ఇచ్చింది ఏంటంటే తేజస్సు. భయపడకు. మోషే దేవుని ముఖాన్ని చూశాడు కాబట్టి ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ కాంతి ఇప్పుడు మోషే ముఖంలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ మోషేని చూసి భయపడుతున్నారు. అయ్యే నీ మాటే వింటామయ్యా,